రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. ఈ మూవీ ట్రైలర్ని చూసినప్పుడు శివకార్తికేయన్ డాన్ మూవీకి దీనికి చాలా పోలికలు ఉన్నట్టున్నాయి. ఇప్పుడు ఈ మూవీ కూడా డాన్ మూవీలానే ఉంటుందేమో అని కాస్త అనుమానం కలిగింది. బట్ థ్యాంక్ఫుల్లీ నా అనుమానం నిజం కాలేదు. ఆ డాన్కి ఈ డ్రాగన్కి చిన్న చిన్న సిమిలారిటీస్ ఉన్నాయే తప్ప రెండిటివి సేమ్ కాన్సెప్ట్స్ అయితే కాదు. అండ్ డాన్ మూవీ కంటే కూడా డ్రాగన్ మూవీనే బెటర్ అని నాకు అనిపించింది. నిజానికి ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడు చాలాసేపు వరకు అసలు ఈ మూవీ ఎటుపోతుందో ఏంటో అర్థం కాక కొంచెం అసహనం కలిగింది. ఫస్ట్ హాఫ్లో వచ్చే కాలేజ్ ఎపిసోడ్లో డ్రాగన్ చేసే పనులన్నీ కూడా చాలా సినిమాటిక్గా అనిపిస్తాయే తప్ప రియలిస్టిక్గా అనిపించవు. సో ఆ సీన్స్ అన్నీ కూడా రొటీన్ టెంప్లెట్లో నడిచిపోయే సీన్స్ లానే ఉంటాయి తప్పితే పర్సనల్ లెవెల్లో ఆ ఎపిసోడ్స్తో మనం కనెక్ట్ అవ్వలేం. ఇక ఆ కాలేజ్ ఎపిసోడ్ అంతా ముగిసిపోయి ఎప్పుడైతే ఈ మూవీ మెయిన్ కాన్ఫ్లిక్ట్ పాయింట్కి చేరుకుంటుందో ఇక అక్కడి నుండి కూడా ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా అట్ ద సేమ్ టైం ఎంటర్టైనింగ్ గాను సాగింది. అండ్ ఫైనల్గా ఈ మూవీని కంక్లూడ్ చేసిన విధానం కూడా సాటిస్ఫైయింగ్గా అనిపించింది. ఎగ్జామ్స్ వల్ల స్టూడెంట్స్కి ఎదురయ్యే ప్రెషర్స్ గురించి, ఫ్రాడ్ పనులు చేయకుండా నిజాయితీగా చదివి పాస్ అయ్యే స్టూడెంట్స్ యొక్క స్ట్రగుల్స్ అండ్ అలా హానెస్ట్గా ఉండే స్టూడెంట్స్కి దక్కే గౌరవం గురించి ఈ మూవీలో చాలా బాగా చూపించారు. ఏదో ఇప్పుడు అందరినీ కూర్చోబెట్టి క్లాస్ పీకాలన్నట్టుగా కాకుండా చెప్పాలనుకున్న విషయాన్ని అంతర్లీనంగా అట్ ద సేమ్ టైం ఎఫెక్టివ్గాను చెప్పగలిగారు. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ప్రదీప్ రంగనాథన్ ఎంత మంచి నటుడు అన్నది ఆల్రెడీ మనం లవ్ టుడే మూవీలో చూసాం. అండ్ ఇప్పుడు ఈ డ్రాగన్ మూవీతో కూడా ఆ విషయాన్ని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు. తమిళ్లో ఇప్పుడు అతన్ని ఒక స్టార్ హీరోలా ట్రీట్ చేస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ తను ఇలానే మంచి మంచి సినిమాలు చేస్తూ ఉంటే మాత్రం ప్రదీప్ ఒక స్టార్ హీరోగా మారడానికి ఎంతో సమయం పట్టదనిపిస్తుంది. ఇక రిమైనింగ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేసిన అనుపమ, కాయదు, మిస్కిన్ అండ్ జార్జ్ మరియన్లు కూడా బాగా పర్ఫామ్ చేశారు. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే లియోన్ జేమ్స్ కంపోజ్ చేసిన సాంగ్స్ అండ్ బీజిఎం ఓకేష్గా ఉన్నాయి. పర్సనల్గా నాకు నికేత్ బొమ్మి గారి సినిమాటోగ్రఫీ అంటే ఇష్టం. అండ్ నా ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టే ఈ మూవీకి ఆయన చేసిన సినిమాటోగ్రఫీ చాలా బాగుందనిపించింది. సో ఫైనల్గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే టూ మచ్ ఎంటర్టైన్మెంట్ని ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక మంచి మెసేజ్ని కన్వే చేస్తూనే డీసెంట్ అమౌంట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ని కూడా ప్రొవైడ్ చేసే మూవీని చూడాలి అనుకుంటే ఈ మూవీ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో వెల్, దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.